హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. కొణిదెల ఉపాసన గారికి సరికొత్త బాధ్యతను అప్పచెప్పారు అనుమోల్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్. అయితే దీని గురించి మనకు జర్నలిస్ట్ కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఆ పదవి ఏంటి, ఎలాంటి బాధ్యతను అప్పచెప్పారు, ఆమె ఎంత హుందాగా దాన్ని నిర్వర్తిస్తారని. నమస్తే. హాయ్ హరీష్. మనకి కొణిదెల ఉపాసన గారికి ఒక బాధ్యతను అప్పగించినట్టుగా తెలుస్తుంది. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ సో కో చైర్మన్ గా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకుంది హరీష్. సహజంగా స్పోర్ట్స్ అనగానే మనకి స్పోర్ట్స్ లో చాలా ప్రోత్సాహం తక్కువ. ఎందుకు మనలో ఎక్కువ మంది స్పోర్ట్స్ మెన్స్ రారు? ఇటువైపు చూడండి, చైనా లాంటి మన ఒలింపిక్స్ లోను లేకపోతే ఇతరత్ర వాటిల్లోనూ మనకు పథకాల కంటే ఇతర దేశాలకు, మనకంటే చాలా చిన్న దేశాలకు కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయగలిగిన ఒక ఎకో సిస్టమ్ ఉంది వాళ్ళకి. కానీ మనకు లేదు ఆ ఎకో సిస్టమ్. ఆ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయాలంటే ప్రభుత్వం సరిపోదు. ప్రభుత్వం ఎంత చేసినా కానీ మన ప్రభుత్వ వ్యవస్థలు ఎట్లా ఉంటాయి తెలుసు కదా నీకు, నిర్వీర్యం అయిపోయి ఉంటాయి. ప్రభుత్వంలో ఎంత నువ్వు ఏం చెయ్యాలనుకున్నా దాన్ని మళ్ళీ సర్వనాశనం చేస్తారు. అధికారుల్లో క్రమశిక్షణ ఉండదు, నిబద్ధత ఉండదు. దాంట్లో ఎంతసేపు డబ్బులు ఎంత వచ్చినాయి, ఎలా దోచుకుందామనే తపన తత్వం తప్ప దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మనకు ఒక ప్రైడ్ గా ఎట్లా మార్చాలనేది ఉండదు. అయితే తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఆలోచన చేసింది ఏంటంటే, దీంట్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం తీసుకురావాలి. వాస్తవానికి ఇలాంటివన్నీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు, ఈ కాన్సెప్ట్లన్నీ చంద్రబాబు గారివే. ఆయన ఫస్ట్ అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేశారు, విజయాలు కూడా సాధించారు. ఇప్పటికి కూడా ఇప్పుడు పీపీపీ మోడల్ వచ్చేసింది, 4 P'లు వచ్చినాయి. సో బంగారు కుటుంబాలు ఇవన్నీ తెస్తున్నారు ఆయన. సో ఆయన ఆద్యులు. బట్ రేవంత్ రెడ్డి గారు ఆయనని చూసి స్ఫూర్తి పొందిన వ్యక్తి కాబట్టి ఇవాళ ఆయన కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారని మనం అభినందించాలి ఆయన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారిని స్పోర్ట్స్ పట్ల ఆయన చూపిన ఒక చొరవకు మనం ఆయన అభినందించాలి. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు. సో ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఇక్కడ ఎన్నుకున్న వాళ్ళలో హరీష్ చూడండి, ఇక్కడ జస్ట్ నేనట్టు వస్తుంది, ఇక్కడ చూడండి, సంజీవ్ గోయంకా. ఈయన సంజీవ్ గోయంకా గ్రూప్ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం. దట్టు అందులో ఏంటంటే ప్రభుత్వ ప్రైవేటుతో పాటుగా క్రీడాకారులను కూడా మమేకం చేస్తూ సంజీవ్ గోయంకా గారిని చైర్మన్ గా చేశారు. ఉపాసన కొణిదెల గారిని ఉపాసన కామినేని కో చైర్మన్ చేశారు. సో ఆ తర్వాత మరికొంతమంది బిజినెస్ పార్టీ వాళ్ళిద్దరు చైర్మన్ కో చైర్మన్ అయితే నేమ్ ఆఫ్ ద మెంబర్ చూడండి, విటా డానీ ఫౌండేషన్. తర్వాత కావ్య మారన్, సన్ టీవీ నెట్వర్క్ ఉంది కదా, కావ్య మారన్ సుపరిచితం అందరికి ఆవిడ. తర్వాత శశిధర్ గారిని విశ్వ సముద్ర గ్రూప్ నుంచి. తర్వాత ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ చూడండి, పుల్లెల గోపిచంద్, చాలా చాలా పెద్దవాళ్ళని తీసుకున్నారు. పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ లో తోపు. తర్వాత రవికాంత్ రెడ్డి వాలీబాల్ లో ఆయన కూడా టాప్. భైచుంగ్ భూటియా, ఆయన ఎక్కడో నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఒక ఫుట్బాల్ ని మనం ఎంకరేజ్ చేయాలంటే అలాంటి వాళ్ళు రావాలి అక్కడి నుంచి. చాలా గ్రేట్ ప్లేయర్ అతను, బైచుంగ్ భూటియా. ఆ బైచుంగ్ భూటియాని ఫుట్బాల్ లో తీసుకున్నారు. అలాగే అభినవ్ బింద్రా ఒలింపిక్ విజేత, షూటింగ్ లో తీసుకున్నారు. కపిల్ దేవ్ ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చిన వ్యక్తి క్రికెట్ గా. చాలా అద్భుతంగా వీళ్ళందరినీ కూడా ఇందులో పొందుపరిచారు. అంటే టాప్ ఎక్కడ కూడా చాలా క్వాలిటేటివ్ గా ఎంపిక చేసినందుకు ఇది రేవంత్ రెడ్డి గారిని మనం అభినందించాలి. అలాగే స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ బియ్యాల వెంకట పాపారావు అని, ఇంజేటి శ్రీనివాసన్ చేశారు. అలాగే మనకి శాప్ ఉంది కదా, అట్లాగే తెలంగాణలో కూడా సాడ్జ్ అని అది పెట్టారు. ఆ చైర్మన్, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దానికి ఉపాసన గారు ద బెస్ట్ అని చెప్పాలి హరీష్. ఎందుకు అంటే ఉపాసన గారు కేవలము అంటే చాలా మంది ప్రౌడ్ గా ఫీల్ అవుతారు మెగా అభిమానులు అందరూ. ఏంటంటే మెగా అంటే మెగా కోడలరా బాబు అనుకుంటారు. ఆ స్థాయి ఆమె. ఎక్కడ ఇసుమంతా కూడా మెగా ఫ్యామిలీని దించదు సరికదా, ఇంకొక స్టెప్ ఎక్కిస్తుంది, ఇంకొక స్టెప్. ఎప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అయింది. మెగా ఫ్యామిలీ కావచ్చు, మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే వ్యక్తి ఉపాసన కామినేని, ఉపాసన కొణిదెల గారని చెప్పాలి. సో ఆమె వ్యక్తిత్వంతో పేరు తెచ్చుకుందని. ముఖ్యంగా ఆమె సినిమా సెలబ్రిటీ కాదు కదా, వ్యాపారం చేస్తూనే వ్యాపారంలో కూడా ఆమె విలువలు పాటిస్తూ, ఆ విలువలతో పాటు హ్యూమన్ వాల్యూస్ పాటిస్తూ అసలు ప్రజల్ని అవేర్నెస్ తెస్తుంది. నిత్యం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. దట్స్ గ్రేట్ అనమాట ఆమె. సో అందుకే బహుశా ప్రభుత్వాలకు కూడా అనిపించుంటది, ఇంతమంది మహిళలు ఉన్నారు, సో ఎందుకు మరి ఆమెను ఎందుకు తీసుకోవాలి, మెగాస్టార్ కోడలని తీసుకోవాలి ఆమెని స్వతహాగా ఆమె ఆ క్యాలిబర్ ఆమెకు ఉన్నది. అందుకే ఆమెను తీసుకున్నారు. వీళ్ళ ద్వారా స్పోర్ట్స్ కావాల్సిన ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తారు. అలాగే స్పోర్ట్స్ కావాల్సిన ఫండింగ్ క్రియేట్ చేస్తారు. సో ఆ ఫండింగ్ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తే చాలు కదా, చాలా మంది స్పోర్ట్స్ పర్సన్ గా మారుతారు. సో మెగా కోడలు నిజంగానే మెగా
చిరంజీవి గారి రేంజ్ ని ఇంకా రామ్ చరణ్ గారి రేంజ్ ని ఇంకొక లెవెల్ కి చిరంజీవి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు అనిపించింది. ఆయన కూడా ఒకసారి ట్వీట్ చేశారు, ఒకసారి చూపిస్తారు. రైట్, ఇది చిరంజీవి గారు చేసినటువంటి ట్వీట్. అవర్ కోడలు అని చెప్పి ఆయన స్టార్ట్ చేయటమే. అవర్ కోడలు is the co-chairperson of Telangana Sports Hub now. Delighted at the appointment of Upasana Konidala to the esteemed position. It is as much as honor, as much as it is a great responsibility. Dear Upasana, I am sure with your commitment and passion, you will greatly contribute to the discovery and nurturing of our immense sporting talent and making policies that will people them to the top. God bless అని పెట్టాడు. చాలా గొప్పగా పెట్టారు కదా ఆయన. సో ఇప్పటివరకు నేనేమనుకున్నానంటే మెగా అభిమానులు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అనుకున్నాను. సో మెగా స్టార్ గారు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. నా కోడలు ఈ అచీవ్మెంట్ సాధించిందని ఆయన చెప్పుకోవడానికి చాలా గర్వంగా భావిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. ఎస్, అంటే ఒక సామెత ఒకటి నానుడు ఉంది కదా, పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆయన ప్రయోజకుడు అయిన తర్వాత తండ్రికి ఆనందం అని. పుత్రుడు అంటే పుత్రుడేనే కాదు, అక్కడ పుత్రుడు కావచ్చు, పుత్రిక కావచ్చు, కోడలు కావచ్చు, ఇంకెవరైనా అల్లుడు కావచ్చు, ఇంకెవరైనా అంటే తమ బిడ్డలు విజయం సాధిస్తే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఆడుకుంటుంటే ఆ సంతోషం కదా నిజమైన ప్రయోజకులైనప్పుడు ప్రభుత్వాన్ని ఈ రకంగా గౌరవించినప్పుడు ఆ వచ్చే సంతోషం ముందు చూసారా, అది ద గ్రేట్ అనిపిస్తుంది అనమాట. సో ఇవాళ అందరికంటే హ్యాపీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే మనకి మెగాస్టార్ మెగా ఫ్యామిలీలు అంటేనే వాళ్ళు ఎంత హీరోలైనా అవనివ్వండి, మనుషులకి దగ్గరగా, వాళ్ళ మనసులకి దగ్గరగా ఉంటారు. అందుకే కాబట్టి వాళ్ళని అంత ఈజీగా మనం నిజమైన ఒక అన్న ఈ పద్ధతిలో మనం చూసుకుంటాం మనం. సో అలాంటి దాంట్లో ఈవెన్ వాళ్ళ ఇంటికి వచ్చిన కోడలు కూడా ఆ హ్యుమానిటీని చూపించడం, ఆ విలువలను ఎక్కడ తగ్గదండి, ఎక్కడ ఆ విలువలు ఎక్కడ తగ్గేదేలా ఇంకొక ఇంచు పెంచుతుంది. అందుకే మెగా కోడలు ఇష్టపడ్డారు. స్ఫూర్తి ఆమె ఒక స్ఫూర్తి ప్రదాత. ఆమె కూడా డెఫినెట్లీ ప్రౌడ్ మూమెంట్. అది మెగా స్టార్ గారికి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు, మెగా అభిమానులకు కావచ్చు, ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. ఆమె వ్యక్తిత్వమే ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్ళింది. మెగా కోడలుగా కాదు, ఉపాసనగా ఆమె ఆ స్థాయికి చేరుకుంది. నిజంగా ఆ ఉపాసన గారిని ముందుగా రామ్ చరణ్ గారు గుర్తించారు. ఆయన అందుకనే మనందరికీ పరిచయం చేశారు. సో హ్యాపీ. ఆవిడ ఎలా మెగా ఇప్పుడు ప్రపంచం గుర్తించింది. మెగా ఇంటి కోడలు అవటం నిజంగా ఆ కుటుంబానికి ఎంత గౌరవంగా ఫీల్ అవుతున్నారు. మన రాష్ట్రంలో మన తెలుగు వారు కాబట్టి మనకు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ.